ఈ సృష్టిలో అనేక అద్భుతాలు ఉన్నాయి. అలా అని అద్భుతాలన్నీ గుర్తించబడవు. గుర్తించబడ్డ కొన్నిటినే చూసుకొని సంకలు గుర్తుకునే మనస్తత్వం మనది. అందులో ఈ సృష్టి భగవంతుడి వరం. మనం ఏ పని చేసినా విఘ్నాలు కలగకూడదని ఆ వినాయకుడిని వేడుతాం. వినాయకుడికి పూజ చేస్తే విఘ్నాలు తొలగిపోతాయనేది ఒక నమ్మకం. జననం ఒక యుద్ధం. అందులో మనల్ని గెలిపించి తను కూడా పునర్జన్మని చూస్తుంది. కాబట్టే అప్పుడే పుట్టిన బిడ్డని చూడగానే ఆ తల్లి కష్టాలన్నీ మరచి ఆ బిడ్డని ముద్దాడుతుంది. పుట్టేశాం సరే, పెరిగే కొద్దీ మనకి అడుగడుగునా ఎదురయ్యే ఒకే ఒక క్వశ్చన్: ఏం చదువుతున్నావు బాబు, ఏం జాబ్ చేస్తున్నావు, అసలు నీకంటూ ఉన్న టాలెంట్ ఏంటి అని అందరూ అడిగేవాళ్ళే. చెప్దామంటే ఎవరేమంటారో అని భయం. చెప్పకపోయినా మనల్ని వెంటాడే క్వశ్చన్ మాత్రం అదే. ఒక్క టైం వస్తుంది, ఆ టైంలో ఏం చేయాలో వాడికే తెలీదు. మనల్ని మనమే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉండే టైం అది. అసలు మనం ఏంటి, మన మిగిలిన లైఫ్ ఏంటి అని మనల్ని మనం రీఇనోవేట్ చేసుకునే ఆ పీరియడ్లో చాలా భయాలకు గురవుతాం, డిప్రెషన్లోకి వెళ్తాం. ఆ టైంలో మనల్ని వేధించే క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఆన్సర్ ఎక్కడి నుంచో రాదు. మనల్ని మనం కనుగొన్న రోజునే నుదుటిని తాకే మొదటి కెరటంలా అనిపిస్తుంది. మనకి మనమేంటో తెలిసిన ఆ మూమెంట్ మన నరాల్ని చాలా తేలిగ్గా దారాల్లాగా అనిపిస్తాయి. మన లక్ష్యాన్ని ఎలాగైనా మనం చేరుకోవాలి అన్న ఎనర్జీ ఒక్కసారి బయట నుంచి పక్క నుంచి మనలోంచి మొత్తం కలిపి ఒక షాక్ తగిలిన వైబ్రేషన్ని మనం ఫీల్ అవుతాం. అప్పుడు మనకి ఎవడు ఏం చెప్పక్కర్లా, మనకి మనమే ఫిక్స్ అయిపోతాం, ఇదే నా మిగిలిన జీవితం అంతా అని. ఆ టైంలో వచ్చే ఫీలింగ్ ఉంటుందబ్బా. ఇలా నార్మల్గా వెళ్ళే ఒకటి కెరియర్ కథ ఇది. ఒక నార్మల్ బిలో పోవర్టీ లైన్ కుర్రాడు తనను తాను మార్చుకొని తన రూట్ మార్చి ఒక కెరియర్కి జర్నీ స్టార్ట్ చేసే ప్రయాణమే ఈ కథ. ఒక కళతో విజన్తో దూసుకెళ్తే వాడిని కలాం కూడా ఆపలేడు అనుకునే కుర్రాడికి అసలు స్టార్టే అవ్వకపోవడమే వాడు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ అండ్ దాని తన క్యారెక్టర్ డీల్ చేసిన పద్ధతే యూజియన్. చాలామంది స్టార్ట్ చేయకముందే ఆగిపోతూ ఉంటారు. దానికి కారణం భయం. అలా ఆగిపోకూడదు, ముందుకెళ్ళాలి, తమ గోల్స్ని రీచ్ అవ్వాలి అనే తెలియజేసేదే మా ఈ చిన్న ప్రయత్నం యూజియన్.